భారత్పై అంతర్జాతీయ కుట్ర చేయడానికి విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు పవన్ కళ్యాణ్. ఇక విదేశీ శక్తుల కనుసన్నల్లో అంతర్గత శత్రువులు పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఓడిపోయారు, అందుకే ఎన్నికలపై ఆ విధంగా మాట్లాడుతున్నారంటూ కొన్ని పార్టీలపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రంలో చీకటి రోజులు ఉన్నాయని, స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తితో గత ప్రభుత్వంపై పోరాడారంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కొన్ని చీకటి రోజులు వస్తాయి ప్రతి ఒక్కరికి. మన రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఒక డార్క్ డేస్. బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారో, బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని ఎలా కబంధ హస్తాల్లో పెట్టుకున్నారో, మన రాష్ట్రం కూడా అలాంటి కబంధ హస్తాలు పెట్టుకున్నప్పుడు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి ఒకటే ఎదుర్కొన్నాం. బ్రిటిష్ వాళ్ళు నేర్పించి వెళ్ళిపోయింది మనకి డివైడ్ అండ్ రూల్, మనల్ని విభజించండి పాలించండి అని. కానీ ఎలా మన కూటమి ప్రభుత్వం మన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి యునైటెడ్ అండ్ రూల్, కలిసి ఉందాం, కలిసి పాలన చేద్దాం, ఇదే కూటమి ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం. ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు. వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించే వాళ్ళకి. గత ప్రభుత్వంలో కూడా చూసాం. 2019లో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా, ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించాం. 2024లో 151 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 164 కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మెషిన్లో తప్పు అంటాం. అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం. ఇది రాష్ట్రం జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు ఎప్పుడైతే భారతదేశం అంతర్గతంగా బలహీనపడొద్దో, ఒక కోటని దెబ్బ కొట్టాలంటే బయటోడు కొట్టడం కంటే కూడా లోపల ఉన్నోడు తలుపు తీస్తే వచ్చే నష్టం ఎక్కువ. అందుకని ఎప్పుడు కూడా విదేశీ శక్తులు అంతర్గతంగా ఎవరున్నారు భారతదేశంలో, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళ ఎజెండాని వీళ్ళందరూ మోస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా చాలా సునిశ్చితంగా గమనించాలి. అంటే డెమోక్రసీ ఈజ్ ఎటర్నల్ విజిలెన్స్ అంటే మీరు నిరంతర పహారా కాస్తే తప్ప ప్రజాస్వామ్యం బలపడదు. అందుకని మీరందరూ నిరంతరమైన విజిలెన్స్తో ఉండాలి, నిరంతరం ఇప్పుడు ఒక పహార మనస్తత్వంతో ఉండాలి అనేది నేను మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను. అంటే ఇవన్నీ మనం ఎక్కడో కాశ్మీర్లో జరిగిన ఇష్యూస్ మనకేంటి అనుకుంటే, ఆపరేషన్ సింధూర్ మన వైజాగ్లోను, మన కావల్లో, నెల్లూరు జిల్లా కావల్లోనూ ఉగ్రవాదులు చాలా దారుణంగా కాల్చి చంపేశారు. దానికి బిఫిటింగ్ రిప్లై ఇచ్చాం, చాలా బలమైన రిప్లై ఇచ్చాం. కానీ మనం పెట్టుకోవాల్సింది మన లోపల ఉన్న దేశాన్ని సుస్థిరతని దెబ్బతీసే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనం దృష్టి పెట్టాలి, దృష్టి సారించాలి. ఇది ప్రతిసారి ప్రభుత్వం, పోలీస్ అధికారులు అనే కంటే కూడా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది. నేను నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ వంతు బాధ్యతని నిర్వర్తించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను.